ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో పూజించుకునేవారు కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, శుభాలు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో సిలువ మనిషికి ఏం చేసింది, సిలువ వల్ల మనిషికి ఏం కలిగింది, ఏం ప్రయోజనం, సిలువ వల్ల వచ్చే ఆ ప్రయోజనం ఏమిటి, సిలువ చేయగలిగే ఆ ఒక శక్తి ఏముంది అందులో అని పరిశీలన చేస్తే కనుక సిలువ చేసిన సాహసం అనేది ఈ లోకంలో ఏది కూడా చేయలేదు. సిలువ అంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన ఆ శ్రమ, ఆయన యొక్క ఆ త్యాగము, ఆ ఔన్నత్యం అనేది మనుషులకి ఎలా మారుతుంది, ఏం చేయగలుగుతుంది అనే దాన్ని అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ అనే ఒక పత్రికలో రాసుకుంటూ వచ్చారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి పౌలు గారు ఇలా ప్రస్తావించుకుంటూ వస్తున్నారు. కొలస్సీలకు రాసిన 2వ పత్రిక 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండవలనని మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కుట్టి దాని మీద శ్రేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసేది. చాలామంది బోర్డ్ మీటింగ్స్ లో ఆ ఒక పత్రాన్ని ఎత్తేసారంటే ఇంకా అది లేదు, తీసేస్తారన్నమాట. ఎత్తేసారు. అప్పటి వరకు ఉన్న ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎత్తేసారంటారు. అంటే లేదు, ఇంకా ఆ వ్యక్తి ఆ పత్రంతో పని లేకుండా తీసివేసారు. మనిషి మీద అపరాధం అనేది శరీరమందు సున్నతిగా ఉండదు. ఇశ్రాయేలీయులకు దేవుడు సున్నతిని ఏర్పాటు చేశాడు. ఆ సున్నతి చేయించుకున్న వారు మాత్రమే ఇశ్రాయేలీయులుగా పరిగణింపబడతారు. అది ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ. అది లేకపోతే కనుక ఆ వ్యక్తి పాపముగా పరిగణింపబడతాడు. విధిరూపకమైన ఆజ్ఞలను దేవుడు ఏం చేశాడంటే మోషేకి ఇచ్చాడు. బలుడు, విశ్రాంతి దినాన్ని పాటించడం అనేది, ఇలా విధిరూపకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం కలిగిన ఆజ్ఞలు 613 ఆజ్ఞలను దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఏం చేయాలంటే కనుక పాటించాలి. విధిరూపకమైన అంటే బలికి సంబంధించినవి, లేదా మనిషి పాపం చేసినప్పుడు అలాగా ఒక కోడిను, మేకను, లేక ఒక పావురాన్ని తీసుకుని వచ్చి బలిగా చేయాలి. విధిరూపకమైన ఆజ్ఞలు, ఇవి మనిషి మీద ఏం చేస్తున్నట్టు కనుక అపరాధముగా ఉన్న ఆ ఆజ్ఞలను
దేవుడు రాతపూర్వకముగా మోసే చేత ఏం చేశాడంటే రాయించి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అవి ఏం చేయలేకపోతున్నారంటే మనుషులు నెరవేర్చలేకపోతున్నారు. విధిరూపకమైన ఆజ్ఞలు నెరవేర్చలేకపోతున్నారు. విశ్రాంతి దినమును పాటించకపోతే గనక రాళ్లతో కొట్టి ఆ వ్యక్తిని చంపాలి. ఇప్పుడు అలా చేయాలంటే కనుక ఆ విధి రూపమైన ఆజ్ఞ అనేది లేదు. రాళ్ల చేత కొట్టు చంపమనే ఆజ్ఞ అనేది. ఇంకా ఆ ఆజ్ఞను దేవుడు ఎందుకు ఇచ్చాడు? చాలా మంది అంటున్నారు అలా రాళ్లతో కొట్టి చంపమనేది క్రూరత్వం కాదా అని అంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞ అనేది క్రూరత్వము కాదు. దేవుడు నీకు తనకున్న మమేకత్వము. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే కనుక నేను తప్ప ఎవరికి నీకు ఉండకూడదు. ఆ రోజు పనైనా, ఆ రోజు చేయగలిగినదైనా ఏదైనా నీకు నేనే ఉండాలి ప్రధానముగా. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆజ్ఞను ఏం చేశాడంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించాలి, నీ ప్రభువైన యెహోవాని పూజించాలి నీ పూర్ణ మనసుతో. అంటే సమస్తము నువ్వు నా సొత్తు అనడానికి, అంటే నువ్వు నా సొత్తు అనడానికి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. నువ్వు నా సొత్తు, నాకు తప్ప ఎవరికి చెందనివాడు, మీరు ఎవరికి చెందని వాళ్ళు కాదు, నాకు మాత్రమే చెందిన వాళ్ళు, నన్ను ఆరాధించాలి అనడానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నా వాళ్ళు అనడానికి ఒక ఆజ్ఞగా దాన్ని ఏం చేశాడంటే దేవుడు రాయించాడు. అందుకని ఈరోజు ఏమంటాడంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించాలి. అందుకు ఆ రోజు రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకు చంపాలంటే కనుక అప్పటి బానిసత్వం కంటే, ఇశ్రాయేలు అనుభవించిన బానిసత్వం కంటే ఇక్కడ స్వేచ్ఛ వచ్చినప్పుడు విశ్రాంతిని మీకు కలగజేసినప్పుడు, అన్ని మీకు అనుగ్రహింప చేసినప్పుడు నన్ను విశ్రమించకూడదు, నన్ను విడిచిపెట్టకూడదు అనే ఆలోచన వారికి రావడానికి ఇశ్రాయేలుకు చేయించిన ఒక ఆజ్ఞ. మనకు ఆజ్ఞ ఉంటే కనుక చాలా మంది చనిపోతారు. కానీ రాళ్ళతో కొట్టి చంపమన్నాక ఆజ్ఞ అనేది విధి రూపకమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ దేవుడు ఏం చేశాడంటే చేరాత చేత దాన్ని సిలువకు కొట్టివేసాడు. అది చెప్తున్నాడు. మనము అపరాధము వలన శరీరమందు సున్నత పొందకుండిన ఎడల మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో దాన్ని ఏం చేశాడంటే కొట్టివేశాడు. విరోధముగా ఏదైతే ఉందో దాన్ని దేవుడు సిలువకు కొట్టివేశాడు. సిలువకు కొట్టి మేకుల చేత సిలువకు కొట్టి దాని మీద శరీరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తేసాడు. ఆజ్ఞలుగా ఉన్న ఇదురూపకమైన ఆజ్ఞలు, బలి ఇవ్వాల్సినవి, కోటకాల పండుగలు అనేవి, అమావాస్య విశ్రాంతి అనేది. అమావాస్య రోజు విశ్రాంతి వస్తే కనుక ఇజ్రాయేల్ కదా ఒక ప్రత్యేకమైనది అన్నమాట. ప్రత్యేకంగా చేసుకుంటారు, వాళ్ళు పండుగగా చేసుకుంటారు. వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఎత్తేసి వీళ్ళు చేయలేరు, వీళ్ళకి భారంగా అయిపోయినవి, ఇవి నెరవేర్చలేరు, నడవలేరు వీళ్ళు అని వాటిని ఏం చేశాడంటే దేవుడు ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను,
నిరాధారులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో దాన్ని పట్టి తెచ్చి బాహవాటముగా వేడుకను కనపరిచింది. ఇక్కడ శిలువ మనకి ఏం తెచ్చిందంటే కనుక వేడుక, జయోత్సవం. ఉత్సవాలనేది క్రైస్తవులు జరుపుకోవడానికి లేదు. ఉత్సవాలు, పండుగలు అనేవి లేవు. దేవుడే శిలువ చేత మనకి జయోత్సవాన్ని తెచ్చాడు. మేరీ మాత జయోత్సవములు ఇవి కాదు. ఆ జయోత్సవం అంటే ఏంటో ఇంకా శిలువ జయోత్సవము చేత మట్టి తెచ్చి బాహవాటముగా వేడుకను కనపరచును. వేడుక చూద్దాము రండి అంట. ఎక్కువ గుమ్ముకూడిన చోటను వేడుకగా ఉంటుంది. ఎక్కువ ఉన్న చోట దాన్ని వేడుక అంటారు. చూసేదాన్ని కూడా వేడుక అంటారు. వేడుక అంటే కనుక మరొక పదంగా పండుగ అని కూడా అనొచ్చు. పండుగను కూడా అంటారు. వేడుక, పండుగ. ఇప్పుడు శిలువ మనకి ఏం తెచ్చిందంటే కనుక పండుగ తెచ్చింది. వేడుక జరుపుకోవాలి. ఇశ్రాయేలుకు ఉండేవి కోతకాల పండుగలు, విశ్రాంతి దినం పండుగలు, అమావాస్య పండుగలు, పర్ణశాల పండుగలు, గుడారాల పండుగలు. వాటినన్నింటినీ దేవుడు తీసివేశాడు. అవి ఇప్పుడు మనం చేయదగినవి కాదు. అవి చేయాలంటే చాలా ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ పాత నిబంధనలో చెప్పినట్టుగా చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. మన వల్ల కాదు. మేకలు కావాలి, ఎడ్లు కావాలి, గొర్రెలు తీసుకురావాలి, తర్వాత చేతి కూరలతో తినాలి. ఉదయం సాయంత్రం వరకు కూడా ఏ పని చేయకూడదు. బోల్డ్ ఉన్నవి. అవి మనం చేయదగినవి కాదు. ఖర్చుతో కూడుకున్నవి. అందుకే తెలుగుడికి తెల్లారితే పండుగని ఒక వ్యక్తి అన్నాడు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ ఎక్కువ ధనాన్ని వ్యయపరిచేస్తారంటే, ఖర్చు చేస్తారంటే పండుగలలో. ఒక పండుగ వచ్చిందంటే కనుక ఎంత ఖర్చు పెడతారంటే కనుక తనకు కలిగిన దానికి మించి మన సంక్రాంతి వచ్చినప్పుడు చాలా మంది అప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పండుగల్లో పోగొట్టుకున్న తర్వాత అప్పులు పాలైపోతారు. అవి తీర్చడానికి మళ్ళా పనికి వెళితేనే కానీ, మళ్ళా చేస్తేనే కానీ తీరదు. ఆ సీటు తీసుకుని ఈ సీటు తీసుకుని ఆ వారపొడికి కట్టి ఈ వారపొడికి కట్టి మళ్ళీ డబ్బులు లేకపోతే కనుక మరి ఏ వారం ఇస్తానని లేదా ఇంకో పని దాక్కుని ఇలాంటివి వస్తుంటాయి. ఎందుకని ఒక పండుగ వస్తే ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఖర్చుతో కూడుతుంది. ఇలాంటివనేవి దేవుడు మనకు లేకుండా చేశాడు. తీసివేశాడు. ఇప్పుడు దేవుడు శిలువ జయోత్సవం చేత మనకు వేడుకననే దాన్ని కనపరుస్తున్నాడు. ఆ వేడుక అనేది మనలో ఎలా కలుగుతుంది? శిలువ వేడుక అనేది మనకు ఎలా కలుగుతుంది? లేదా ఆ వేడుక అనేది మనం ఎలా అనుభవించాం అనే దాన్ని మనం చూడగలిగితే కనుక మొదటిగా ఆ వేడుక రావడానికి యేసుక్రీస్తు వారి వల్ల కలిగే ఒక ఉన్నతమైన భావన ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటలు మనం చూస్తే కనుక గల్లులతో కలిసి అతను కొల్ల సొమ్మును విభాగించుకుని వేలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతడు మరణము పొందినట్లుగా తన ప్రాణమును ఆయన ఏం చేశాడంటే కనుక దారబోసాడు.
ప్రాణము దానం చేశాడు. ఆయన మరణము పొందున్నట్టుగా తన యొక్క ప్రాణమును ఆయన ఏం చేశాడంటే దారబోయవలసి వచ్చింది. తన ప్రాణము దారబోయవలసి వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రాణము దారబోయటం వల్ల మనకి కలిగింది ఏంటంటే ఇంకా కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనంలో ఎందుకు ఆయన ప్రాణము దానం వేయవలసి వచ్చింది అంటే 9వ వచనంలో చెప్తున్నాను. 51వ కీర్తన 9వ వచనంలో, నా పాపమునకు విముఖుడవు కమ్ము, నా పాపమునకు విముఖుడవు కమ్ము. అంటే యేసుక్రీస్తు వారు మరణము పొందటం వల్ల అతడు ప్రాణం ఎందుకు దారవేశాడంటే మన పాపాలకు విముఖుడవడం, విమోచకుడు. ఆ పాపములను విమోచించేవారు ఎవరైనా ఉన్నారంటే కనుక ఎవరు లేరు. ఒక జంతువును బలి చేయడం వల్ల కూడా మనిషి పాపం విమోచన అవట్ల, ప్రాయశ్చిత్తం అవట్ల. మనిషి మరొకటి చేయడం వల్ల కూడా మనిషికి పాప విమోచన కలగట్ల. ఎక్కువగా మనుషులు లోకంలో ఉండేవాళ్ళు పాపం అనే దాన్ని ఎక్కువగా దేన్ని అంటారంటే కనుక ఆ చెరువు గడికి వెళ్ళినప్పుడు ఏదైనా తాబేలు కనబడినప్పుడు మాట్లాడుకుంటాం, దాన్ని చెప్పకూడదు పాపం. ఒక తాబేలు చంపి తినకూడదు, అది పాపం అంటాం. వాడికి తినడానికి ఇష్టం లేనిదన్నీ కూడా పాపం అంటారు. చాలా మంది ఉంటారు వాళ్ళు జంతు బలి అనేది పాపము అంటారు. జంతు బలి అనేది ఒక వేన ప్రచారం చేసుకుంటారు. జీవహింస పాపము, జీవహింస పాపం అంటే ఒక జంతువుని బలి చేయడం అనేది పాపము. మనిషి తన శరీరం ద్వారా ఎన్నో చేస్తున్నాడు, వాటిని పక్కన పెట్టేశాడు. మనిషి జీవితమే పాపమయం. పాపముతో మనిషి తెల్లారలేస్తే కనుక పాపముతో అన్ని చేసేవే, తంత్రాలు, ఆలోచనలు, దూషణలు, ప్రతిదీ పాపమే. దాన్ని పక్కన పెట్టేశాడు. ఏదైనా ఒక జంతువును చంపడం అనేది పాపము అనే పరిగణలో వెళ్ళిపోయాడు. అక్కడ వరకు ఆలోచిస్తున్నాడు. కానీ మనిషికున్న పాపాన్ని విమోచించేవాడు విముఖుడు. ఆ పాపానికి విమోచకుడు ఎవరు? నా పాపములకు, నా దోషములను, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. బెత్షెబా గారితో వ్యభిచారం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అడుగుతున్నాడు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నాకు విమోచన కలిగించేయి. ఎవరు పాపములకు విమోచన అనేది కలగచేయలేదు. ఎవరు విముఖుడు కాదు, పాపములకు విముఖుడు కాదు. అందుకు ఇప్పుడు దేవుడు మన పాపములను విమోచించేవాడు. ఆయనే విమోచనకర్త. అందుకు హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 14వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తారు. హెబ్రీ రాసినప్పుడు 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. జీవితకాలమంతయు మరణ భయం అనేది దాస్యముకు మనం ఏమయ్యామంటే లోనయ్యాం. మరణము అందరికీ ఉంది. ఆ మరణము
ఏం చేసిందంటే పాపం దాన్ని ఏతుకు చేసుకుంది. దాన్ని పాపం దాన్ని ఏం చేసిందంటే కనుక దాని యొక్క చేతుల్లో పెట్టుకుంది, ఏతుకు చేసుకుంది. ఇప్పుడు మరణ భయం అనేది అందరికీ ఉంది, చస్తామని అందరికీ తెలుసు ఏదో ఒక రోజు. కానీ మనిషి యొక్క మనసులో అశాంతి అనేది ఉంటుంది, అశాంతి అనేది ఉంటుంది. ఎప్పుడంటే నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అది మనిషికి జ్ఞాపకం వస్తుంది. ఏంటి పరిస్థితి, ఏంటి జీవితం, ఏంటి జీవితం. మనిషి జీవితంలో పాపం అనేది మరణము ద్వారా దాస్యానికి తీసుకువచ్చేసింది. మనము పాపానికి ఊడిగం చేస్తున్నాం. పాపానికి మనం ఎవరంటే పాలేరులు. పాపం మనల్ని ఏం చేస్తుందంటే కనుక తన స్వాధీనంలో పెట్టుకుంది. సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాము, సాతాను ఆధీనంలోకి వెళ్ళాం. పాపం ప్రతి మనిషి చేస్తున్నాడు. కానీ ఇది పాపం అనే గ్రహింపు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆ సరసాల నుంచి తప్పించుకోవాలని ఆలోచన వస్తారు. ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి నేనేం చేయాలి? ప్రతి ఒక్కరూ పాపం యొక్క ఖైదీగా ఉన్నారు, బందీగా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు పాపపు ఖైదీగా ఉండి నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను విడిపించడానికి ఎవరున్నారు అని ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరున్నారు. కానీ ఆలోచన చేయట్లేదు, మేమేం పాపం చేస్తున్నాము అని అనుకుంటున్నారు. అందుకే ధీమాగా బ్రతికిస్తున్నారు. పాపం చేసిన లోకంలో ధీమాగా బ్రతికిస్తున్నారు. ఇదిగో పాపం గురించి మన దగ్గర చెప్పవద్దు, మేమేం పాపం చేస్తామంటాం. ప్రతి మనిషి కూడా పాపపు యొక్క శరసాల్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. పాపము తనక దాసత్వంలోనికి తీసుకుని వెళ్ళిందట. జీవితకాలం అంతా మరణ భయం చేత దాసత్వానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయి. ఇప్పుడు మనం ఒక బందీగా ఉన్న వారిని మనల్ని విడిపించాలంటే కనుక ఆయన కూడా శరీరాన్ని ధరించుకొని వచ్చారు. శరీరాన్ని ధరించుకుని రావాల్సి వచ్చింది. ఆ శరీరమును ధరించుకుని ఇప్పుడు మనుషులందరికీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకుని వచ్చి సిలువ అనుభవించుకోకుండా నేను మీ పాపాల కొరకు తీయడానికి వచ్చాను, రండి, నేను మిమ్మల్ని క్షమించడానికి వచ్చాను, నన్ను అంగీకరించను అంటే కనుక ఎవ్వరూ మారరు, ఎవరు యేసుక్రీస్తు వారిని నమ్మే ప్రసక్తే ఉండదు. నేను మీకోసం వచ్చానంటే కనుక నమ్మరు. వచ్చిన ఆయన ఒక త్యాగం చేస్తేనే కానీ ఆ రుజువు ఏంటో తెలియదు, ఎందుకు చనిపోయాడు అనేది రుజువు తెలియదు. ఒక త్యాగం అనేది చేయాలి. త్యాగం చేయకపోతే కనుక ఆ రుజువు అనేది కనపడదు. నేను వచ్చాను మీ కొరకని, మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, మీ పాపాలను తీసివేయడానికి వచ్చాను. ఎందుకంటే ఈరోజు సిలువను వేళన చేసేవారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ సిలువ యాగం అనేది కాకుండా నేను మనుషులందరి కొరకు రక్షణ కొరకు వచ్చానంటే కనుక ఎవ్వరూ నమ్మరు. కాబట్టి ఆయన దాస్యమునకు లోడైన వారిని మనం విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడవలసి వచ్చింది. ఇంకా పాలువాడైన తర్వాత మనకి విజయం అనేది లేదా వేడుక అనేది మనకి ఎలా వస్తుంది అంటే స్వార్థ ద్వారా మాత్రమే ఏ మనసుకైనా వేడుక అనేది రావాలి. అందుకే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఏం చేద్దాం రాస్తున్నా ఏం లేదు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్తున్నారు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మనుషులకు పాపం మీద విజయాన్నిచ్చేది ఎవరంటే కనుక దేవుడు. అదే చెప్తున్నారు, మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించేది దేవుడు. ఆ దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఆయన, ఎందుకంటే మనకు పాపం మీద విజయాన్ని ఇచ్చింది ఎవరంటే కనుక ఆయనే. ఏ మార్గములో లేదు, ఏ మతములో కూడా పాపం మీద విజయాన్ని సాధించేది లేదు. చేసరా పర్లేదు, పాపం అని ప్రోత్సహించేది కానీ పాపం చేస్తే తప్పు అని, పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని బోధించే బోధలు కూడా బయట ఎక్కడా లేదు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్తున్నారు. మనిషికి విజయాన్నిచ్చేది మాత్రం ఎవరంటే కనుక దేవుడు. ఇప్పుడు ఇంకా కొరింథీయులకు అక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో చివరగా చూడగలిగితే కనుక, మనము అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదరదులుగా చేసి, అంటే ప్రధానులు అధికారులు ఎవరంటే కనుక సాతాను సంబంధమైన అధికారులు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అంటాడు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ప్రధానులతోనూ పోరాడుచున్నామంటాడు కదా. దాని గురించి చెప్పబడి అన్నమాట. ఇక్కడ శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకును కనపరచు. శిలువ జయోత్సవముతో, ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ అనేది జయోత్సవం. అది విజయానికి గుర్తు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శిలువ వేయబడినప్పుడు సాతాను పడ్డంత వేదన ఇంకెవ్వరూ పడలే. శిలువ, యేసుక్రీస్తు వారి శిలువ మీద ఆ మరణించినప్పుడు సాతాను అనుభవించిన ఆ క్షోభ, ఆ రోదన ఎంతగానో అది ఏడ్చింది. ఎందుకని ఇప్పుడు అందరూ కూడా పాపం గురించి తెలుసుకుంటారు. పాపములకు విమోచకుడు ఈయన వెంబడించేస్తారని సాతాను ఎంతగానో ఏడ్చింది. సాతాను ఎంతగానో పరితపించిపోయింది, బాధపడిపోయింది, కుమిలిపోయింది. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు ఎందుకు తనకంత ఏదనంటే కనుక ఇప్పుడు పాపానికి విమోచకుడు ఈయనని తెలిసిపోతుంది. ఈయన చనిపోకూడదు. అందుకే పేతురు దగ్గరికి వచ్చే పేతురుతో, నీకు అది అందరికి దూరం అగును గాక. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, ఇదిగో వీళ్ళు పట్టుకుంటారు, సిలువ వేస్తారు, 3 దినాలు వేస్తారు, నన్ను పట్టుకుంటానికి వస్తున్నారు, సమీపంలో ఉన్నారు. ప్రభువా, నీకు అది అన్నడికి దూరం అగును గాక, సాతానా వెనుకకు పోము అన్నారు. సాతానా వెనుకకు పో అంటే సిలువ మరణం అనేది పొందకూడదు అనేది సాతాను యొక్క అపజయం. మరణించకూడదు. యేసుక్రీస్తు వారి శిలువలో మరణించకపోతే కనుక సాతానికి విజయం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల అపవాదికి అపజయం. యేసుక్రీస్తు వారి శిలువ అనేది మనకి జయోత్సవం. ఎందుకు యేసుక్రీస్తు వారి శిలువ జయోత్సవం మనకు వేడుకైందంటే కనుక సపోజ్ ఒక ఖైదీ, నేరం చేసిన ఖైదీ ఒక నేరం చేశాడు. అన్ని రకాలుగా అతనికి నేరానికి రుజువు అయ్యే సాక్ష్యాలన్నీ దొరికాయి. ఇప్పుడు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అతనికి ఉరిశిక్ష సవాల్ చేశాడు.
ఉరిశిక్ష ఖరారైనప్పుడు, ఉరిశిక్ష ఖరారవగానే ఇదిగో జడ్జి పలానా డేట్లో అతనికి ఉరిశిక్ష తీయాలి. ఏం లేదు, ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. ఇప్పుడు అతనికి ఉరి తీయడానికి తీసుకుని వెళ్ళారు, తన శివరపూర కడిగారు, అన్నీ చేశారు. ఇప్పుడు అతనికి తెల్లని బట్టలు వేసి ముసుగు వేసి ఆ ఉరికి తాడును కూడా అతనికి తగిలించి ఒక 3 సెకండ్లు అతను ఉరి తీస్తారు. 1, 2 అని లెక్కంటారు. ఇదిగో అతనికి ఉరి తీయకూడదన్న వాంగ్మూలం అనేది వచ్చింది అనుకోండి. ఉరి తీయకూడదన్న ఒక వాంగ్మూలం రాగానే 3వ సెకండ్కి అతనికి ఉరి ఆగినప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉంటుంది? 3 లెక్కటినప్పటికీ అతనికి ఉరి శిక్ష పడాలన్నప్పుడు 3వది లెక్కటకు ముందే అధికారం నుంచి వాళ్ళ దగ్గరికి ఇదిగో ఒక వర్తమానం వచ్చి అతనికి ఉరిని ఆపండి అన్నప్పుడు అతని జీవితంలో ఎంత సంతోషం అనేది ఉంటుంది, ఎంత ఆనందం అనేది ఉంటుంది, ఎంత వేడుక అనేది ఉంటుంది. పాపులైన మనుషులందరికీ కూడా ఇదిగో మరణము ప్రతి ఒక్కరికి కూడా ఉరి శిక్ష ఖరారు చేసింది. పాపం అందరికీ ఉరి శిక్ష ఖరారు చేసింది. ఇది ఎవరికి గ్రహించట్లేదు. పాపం ప్రతి మనిషికి ఉరి శిక్ష ఖరారు చేస్తే కనుక దాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సిలువ మరణము పొందటం చేత ఇదిగో ఆ పొందాల్సిన ఉరి శిక్ష అనేది ఎవరి మీదకి వెళ్ళిందంటే యేసుక్రీస్తు భరించాడు. ఆ శిక్షను ఆయన భరించాడు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే కనుక పొందాల్సిన శిక్ష మనది, మన శిక్ష ఆయన భరించాడు. ఆయన భరించినప్పుడు విజయోత్సవం ఎవరికి కలుగుతుంది? మనకి. వేడుక ఎవరికి? మనకి. అందుకు వేడుక. అందుకే ఈరోజు నిర్భయంగా చెప్పగలుగుతాను, ఎస్ నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని అంటే కనుక చాలా మూర్ఖుడి, భయంకరమైన మూతులు తిట్టేవాడిని. నేను వ్యభిచారిని, నేను హత్యలు చేశాను, నేను దొంగతనం చేశాను అని ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళు చెప్తున్నారు? ఆ బలోపేతం చేసిన ఆ ఉత్సవం ఏదంటే కనుక యేసుక్రీస్తు వారు సిలువ యాగం. ఎందుకంటే ఒకప్పుడు మనం మంచి వారము కాదు. అందుకే పౌలు గారు కూడా అదే చెప్తాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు పిలిచిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నానని తెలియక అవిశ్వాసము వలన చేసి కనుక కనికరింపబడి తెలియదు. నేను అవిశ్వాసిని. నేను ఎవరిని ఒకప్పుడు అవిశ్వాసముగా ఉన్నాను. పూర్వం ఎవరండి? దోషకుడును, హింసకుడును, హానికరుడను. పూర్వం ఎలాంటి వాళ్ళంటే కనుక మన జీవితం ఎలాంటిదంటే కనుక భయంకరమైన జీవితం. ఇప్పుడు ఆ జీవితానికి దేవుడు ఏం చెప్పించాడంటే కనుక స్వస్తి చెప్పించాడు. ఇప్పుడు మన జీవితంలో ఏముంటుందంటే కనుక వేడుక. నేను పాపములను వదిలివేశాను. పశ్చాత్తాపం మనసులో కలిగినప్పుడు ఆ మనిషికి వచ్చే ఆనందం ఇంత కాదు. అందుకే తప్పిపోయిన కుమారుని ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అంటాడు, మనము పండుగ వేడుక చేసుకుంటాం, నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు, వెళ్తండి బలిసిన కోగి పెట్టిన ఒక ఎద్దును తీసుకురండి, బలివ్వండి, నా కుమారుడు వచ్చాడు, పండుగ చేసుకుందాం. వేడుక అనేది సిలువ ద్వారానే మనుషులకు వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే కనుక మనుషుల హృదయాల్లో కలిగించాడు. రక్షణక ఆనందం అనేది మనుషులలో కనబడుతుంది, మనిషి మార్పులో కనబడుతుంది.
మార్పుతో కనబడుతుంది. ఈ మధ్యన ఒక కలెక్టర్ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మత మార్పిడులు చేస్తున్నారని అంటున్నారు కదండి. మత మార్పిడి అని అంటే కనుక ప్రతి మనిషికి కూడా ఈరోజు స్పృహ ఉన్నది. స్పృహ లేకోకుండా ఎవరు కూడా బ్రతకట్లేదు. ఒక మనిషిని మతం మార్చడం అంటే ప్రలోభ పెట్టి మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. ప్రలోభ పెట్టి మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. ప్రలోభ పెట్టి నీకు అభిస్తాను ఆయన నమ్ముకో, నీకు అభిస్తాను ఆయన నమ్ముకుంటే ప్రలోభ పెట్టి ఎవరు కూడా మతము మార్చలేరండి. ఎందుకంటే ప్రతి మనిషికి స్పృహ అనేది ఉంది. స్పృహ లేకుండా ఎవరు కూడా బ్రతకట్లా. ఇది మంచి చెడు ఇది ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. కానీ ఆయనలో శక్తి ఉంది కాబట్టి మారుతున్నారు. యేసుక్రీస్తు వారిలో ఆ శక్తి లేకపోతే ఎవరు మారుతారు? యేసుక్రీస్తు వారిలో ఆ ప్రభావం లేకపోతే ఎవరు మారుతారు? యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువ శక్తి, ఆ సిలువ అనేది మనుషులందరికీ విజయాన్ని ఇస్తుంది. దేని మీద విజయాన్ని ఇస్తుంది అంటే కనుక పాపం మీద మనకి విజయాన్ని ఇస్తుంది. పాపం చేయకూడదని చెప్తుంది. ఇది పాపం అని గుర్తిస్తుంది. ఇది మనం చేయకూడదు, ఇది మంది కాదు అనేది స్పృహ ఎవరికి కలిగి ఉంటుందంటే ఒక క్రైస్తవులకే ఉంటుంది. ఒక క్రైస్తవులకి మాత్రమే ఉంటుంది. ఇది పాపం, ఇది పాపం, ఇది చేయకూడదు, ఇది నాది కాదు, ఇది నా సంబంధమైనది కాదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు నమ్మి కూడా బూతులు మాట్లాడుతుంటే కనుక, ఒకవేళ నమ్మి కూడా ఆ అంత విచ్చలవిడిగా జీవిస్తుంటే కనుక వారికి ఇంకా మారు మనస్సు అనేది రాలేదు. వారిని సాతానిక కబంధాస్తాల్లోనే ఉన్నారు. సాతానిక కబంధాస్తాల్లోనే ఉన్నారు. కానీ సాతానిక కబంధాస్తాల నుంచి విడుదల పొందిన వాళ్ళు మాత్రమే జయోత్సవం అనేది ఉంటుంది. వారి జీవితంలో వేడుక ఉంటుంది. వేడుక వారి జీవితంలో మాత్రమే రక్షణ యొక్క ఆనందం ఉంటుంది. రక్షణ ఆనందం ఉంటుంది. యేసుక్రీస్తు వారిని బట్టి ఆనందిస్తారు. శిలువ జయోత్సవం చేత ఆయన మనలను ఏం చేశారంటే కనుక వేడుక కనపరచారు. యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉంటేనే మనిషి పాపాన్ని వదులుకోగలరు. అందుకే పేతురు వేటకు వెళ్ళినప్పుడు ఏమి పడకపోతే యేసుక్రీస్తు వారు వేటకు వెళ్ళి ఏమన్నప్పుడు పడిన తర్వాత ఒడ్డుకొచ్చేమంటాడంటే, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళిపో అంటాడు. పాపాత్ములకి యేసుక్రీస్తు వారు అవసరం. పేతురు అతనికి సరైన అవగాహన లేక మాట్లాడాడు. నేను పాపాత్ముని నన్ను విడిచిపెట్టి వెళ్ళు. పాపాత్ములను పాపము నుండి విడిపించడానికే యేసుక్రీస్తు వారు శిలువ యాగం చేయడానికి వచ్చారు. శిలువ త్యాగం. అది త్యాగం ఎందుకంటే కనుక ఇదిగో పాపాత్ములందరూ కూడా మరణము బానిసలుగా చేసేసింది, కట్టేసింది. మరణం అందరినీ బందీలుగా చేసేసింది. మరణపు యొక్క సరసాల్లో ఉన్నవారే పాపంతో ఉన్నవారందరూ. ఆ సరసాల సంఖ్యలను విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఇదిగో వీళ్ళందరి నిమిత్తము నేను ఒక్కని చచ్చిపోతా, వీళ్ళందరి నిమిత్తము నేను ఒక్కని చనిపోతా. అది సామాన్యమైన చావు కాదు. ఎవరు చేయలేనిది, ఎవరు అలా చనిపోనిది ఆ శిలువ మరణం అనేది నేను అనుభవిస్తా. నిలువెల్లా గాయాలతో మనందరికి సంఖ్యలను విడిపించడానికి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించాల్సి వచ్చింది. పేతురుగా తర్వాత అర్థమైంది, ఇదిగో యేసు నందే రక్షణ ఉన్నది. ఈయన తప్పితే ఎవరు కూడా రక్షకుడు కాదు. పాపములు తీసివేయడానికి ఈయనే రక్షకుడు. మన పాపములు తీసివేయడానికి ఈయనే పరమాత్ముడు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక వల్ల చదువుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-13 వచ్చింది. మరియు అపరాధ వలనను
శరీరమందు సున్నతి పొందక ఉండవలనని మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద శరీరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఈ శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహవాటముగా వేడుకను కనపరచను. శిలువ చేత జయోత్సవము మనకి, శిలువ వేడుక మనకి, రక్షింపబడిన వారికి వేడుక. పాపంలో జీవించిన వారికి వేడుకేముండదు. జైల్లో ఉన్నవాడికి ఏమైనా సంతోషం ఉంటుందా? సంతోషం ఏముండదు. ఎప్పుడు బయటికి వెళ్ళాలా అనుకుంటారు. వారు సూర్యుని కూడా చూడడానికి ఉండదు. చీకట పడిందా అప్పుడు కూడా తెలియదు. మిట్ట మధ్యాహ్నం కూడా తెలియదు వాళ్ళకి. జైల్లో ఉన్న వారికి వేడుక అనేది ఏముండదు. ఇప్పుడు శిలువ చేత పాప క్షమాపణ పొందడానికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఎవరైతే నేను పాపిని క్షమించుదేమంటారో వాళ్ళకి జయోత్సవము, వారికి వేడుక అనేది ఉంటుంది. వేడుకునేది. అందుకే జక్కయ్య అంటాడు, ఈ పాపి అయిన మనిషిని ఈయన చేర్చుకున్నాడు అనగానే జక్కయ్య తనకున్నదంతా ఇచ్చేసి ఇదిగో ఎవరి దగ్గరికి అయితే నేను అన్యాయం చేస్తానంటే అతడు అన్యాయస్తుడు. తన అన్యాయం ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడు. నేను ఎవరి చేత అన్యాయంగా సంపాదించానో 4 గింతలు ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నదంతా బీదలకు ఇచ్చేస్తాను. అంటే ఆ ఒప్పుకోవాలనేది అతనిలో ఏం కలిగిందంటే వేడుక కలిగింది. ఆయన దగ్గరకు వస్తేనే ఆ వేడుక అనేది మనుషులు వేడుక చూస్తారు. కానీ ఈరోజు సిలువ అనేది ఎలా చేశారంటే కనుక 40 రోజుల సిలువ ధ్యానాలు. 40 రోజులండి. ఇది బ్రతుకున్నంత కాలము కూడా సిలువ త్యాగం గురించే మాట్లాడాలి. బ్రతుకున్నంత కాలము సిలువ త్యాగం, బ్రతుకున్నంత కాలం కూడా బ్రతుకున్నంత కాలం పాడుకోవాలి. ఎక్కువగా ఏం చేస్తారంటే సిలువ కీర్తన కూడా ఈ 40 రోజులు ఎక్కువగా ఏం పాడతారు? క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పాటలు, ఇలాంటి డేస్ వస్తే కనుక సిలువ కలువరి గురించిన పాటలు. అంటే అప్పుడే పాడడం కాదు, నిత్యము పాడుకోవాల్సిన పాటలు. సిలువ గురించిన త్యాగము పాటలు నిత్యము పాడాల్సిన పాటలు. ప్రతిరోజు పాడాల్సిన పాటలు. ప్రతిరోజు కూడా మనిషి జీవితంలో సిలువ జ్ఞాపకం అనేది ఉండాలి. సిలువ ముద్ర నీలో ఉండకూడదు. సిలువ ఆకారానికి మనం పూజ చేయకూడదు. సిలువ అనేది యేసుక్రీస్తు వారికి త్యాగం మనం గుర్తుకు తెచ్చేది. ఆ త్యాగం అనేది మనకు గుర్తుండిపోవాలి. మన జీవితంలో ప్రతి క్షణము గుర్తుండాలి. ఎందుకంటే అర్హత లేని మనకు ఆయనతో జీవించే కృపనిచ్చాడు. కృపది. మనకు అసలు యోగ్యత లేదు. గెలవడానికి అవకాశం లేని వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం. మనం గెలవడానికి అర్హత లేదు. గెలవలేని వాడికి ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? ఇప్పుడు పందుల్లో గెలిచే వాడికి ప్రైజ్ ఇస్తే కనుక సంతోషపడతారు. ఓడిపోయిన వాళ్ళకి, చివరి వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే కృప. దేవుడు మనకు చేసింది అదే. యేసుక్రీస్తు వారు మనకు చేసింది అదే. యేసుక్రీస్తు వారికి త్యాగానికి గుర్తు కూడా అదే. మనం ఆజ్ఞలను నెరవేర్చలేము. దేవుడు రాసిన ఆ రాతరూపకమైన ఆజ్ఞలను మనం నెరవేర్చలేము. ఏం చేయలేము. మన పాపానికి ప్రాయశ్చిత్తం మన దగ్గర లేదు. ప్రతి మనిషి దగ్గర పాపానికి ప్రాయశ్చిత్తం. ఇది చేస్తే పాపానికి ములిగినా రాదు పాపం, ఎక్కడికైనా వెళ్ళినా కానీ పోదు పాపం. పాపానికి ప్రాయశ్చిత్తం
ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి కొండ మీద మాత్రమే చేయగలిగారు. అదే ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం దగ్గరకు వచ్చి మనము మోకరించి ఏడ్చి దేవా నన్ను క్షమించన్నప్పుడు మాత్రమే మనకి వేడుక కలుగుతుంది. మనకు ఆ జీవితంలో వేడుక అనేది కలుగుతుంది. ఆ వేడుక అనేది ప్రతి నిత్యము మనలో కనబడాలి, మనలో ఉండాలి. ఆ వేడుక అనేది మన జీవితంలో ప్రతి నిత్యము కూడా కనిపించాలి. అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాను. శిలువ చేత జయోత్సవముతో పట్టి తెచ్చి బాహవాటముగా వేడుకలు కనపరచారు. బాహవాటముగా వేడుక బాహవాటముగా వేడుక అనేది మన జీవితంలో. పాపం చేసేవాడు ఒప్పుకోలా చేస్తుందంటే కనుక అది ఆయన బాహవాటమైన వేడుకను కనిపిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి లేదా యేసుక్రీస్తు వారు నమ్ముకునే సాక్ష్యాలు మనం ఎలా ఉంటాయి? నేను ఒకప్పుడు మాంత్రికుడిని, ఒకప్పుడు నేను పాపం చేసేవాడిని, ఒకప్పుడు నేను దొంగని, ఒకప్పుడు నేను బూతులు తిట్టేవాడిని. బాహవాటమైన వేడుకని యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యము చెప్పగలుగుతున్నాను. అపోస్తలుడైన పౌలు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును. ఆయన నా మీద కరుణ చూపించారు. మనమంతా కూడా హానికరులమే, మనం దోషకులమే, మనం అపరాధకులమే. కానీ ఆయన కరుణ మన మీద ఉంది. అదే వేడుక, శిలువ వేడుక, శిలువ జయోత్సవమైన వేడుక. ఈ వేడుక అనేది మన జీవితంలో నిత్యము కనపడాలి. 40 రోజులు కనబడి తర్వాత చల్లారిపోయేది కాదు క్రైస్తవం. 40 రోజుల తర్వాత ఇంకా ఆ ప్రస్తావన కూడా కనబడదు. ఏమన్నా పుట్టినరోజు కార్యక్రమంలోనికి వెళ్ళి సిలువగా త్యాగం గురించి పాట పాడితే ఆ పాట పాడతారేంటి? పెళ్ళిలోనికి వెళ్ళి ఆ పాట పాడతారేంటి? ఈ పాట పాడుతున్నారేంటి? క్రిస్మస్లోనికి వెళ్ళి త్యాగం గురించి పాట పాడితే ఇదేంటి క్రిస్మస్ కదా? ఇది కాదు. త్యాగం అనేది ప్రతి నిత్యము కూడా గుర్తించుకోవాల్సింది, పాడాల్సింది, జ్ఞానం చేసుకోవచ్చు. ఆయన వేడుక, ఆయన సిలువ మనకు వేడుకను తెచ్చింది. ఆయన సిలువ భరించకపోతే, సిలువలో చనిపోతే కనుక ఆ శ్రమ లేదా ఆ మరణం అనేది మనల్ని ఏలేదు, మన పాతాలని తీసుకుని వెళ్ళింది. కానీ దాని నుంచి తప్పించాడు. దాన్ని తప్పించినప్పుడు మనకి వేడుక అనేది కలిగింది, ఆనందం అనేది కలిగింది, మన జీవితంలో సంతోషం అనేది కలిగింది. ఆ సిలువ త్యాగం అనేది, ఆ సిలువ వేడుక అనేది మన జీవితంలో నిత్యము కూడా కనబడాలి. అలా కనబడేదిగా ఆ సిలువ వేడుకలు ఉండేవారుగా అందరూ జీవిందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా కొడుకుడా, మీ సిలువ మమ్మల్ని ఆయన విలువ తెచ్చింది. మీ సిలువ మాకు వేడుక తెచ్చింది. మీ సిలువ లేకపోతే మన జీవితాలు అధోగతి పాలు, పాతాళ పాలైపోతుంది. మేము వెళ్ళిపోవలసిన మరణం మన మీద ఉన్న ఆ బానిసత్వం, ఆ దాసత్వం నుంచి నేను మమ్మల్ని విడిపించడానికి వీరందరూ చనిపోవడం ఇష్టం లేదు, మేమందరం చనిపోవడం ఇష్టం లేదు. మా అందరి నిమిత్తం పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మీరు మరణించాల్సి వచ్చింది. మా కొరకు మీరు మరణించారు. ఎందుకంటే మన పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. మాలో నిలువెల్ల అపరాధములు, నాలో నిలువెల్ల పాపములు, నిలువెల్ల నాలో దోషములు, నిలువెల్ల నేను చేసే ప్రతి పాపమునైనా మిమ్మల్ని బాధించింది. నేను చేసే నిలువెల్ల పాపములకే నిలువెల్ల మా కొడుకునైనా సిలువలో నలిగిపోయి, నిలువెల్ల కరిగిపోయి, నిలువెల్లనైనా రక్తాన్ని కాల్చాల్సి వచ్చింది. ఆ పాపం మేము భరించాల్సింది. కానీ మా నిమిత్తము తండ్రి మీరు మా పాపములు పడుతున్నారు, విముఖుడయ్యారు. మా పాపములకు మీరు విమోచించారు. మా పాపములకు మీరు విమోచించకపోతే, మీరు విముఖుడు కాకపోతే నైనా ఎవరో మమ్మల్ని విమోచించలేదు. మా పాపములకు విముఖుడైతండి. మాకు వేడుకనిచ్చారు, మాకు ఆనందాన్ని ఇచ్చారు, మాకు సంతోషాన్ని ఇచ్చారు. మాకు వేడుక, మీకు శ్రమ అనుభవించారు.
మరలా మేము మిమ్మల్ని శ్రమ పెట్టేవారుగా కాకుండా తండ్రి, మిమ్మల్ని మరలా బాధపరిచేవారుగా కాకుండా ఆ వేడుకను అనేకులకు కనపరిచేవారుగా, తెలియజేసేవారుగా, మా జీవితాంతం ఆ శిలువ వేడుకను మా జీవితంలో కనబడే భాగ్యాన్ని దానికి దయచేసి క్రీస్తు వారి కృపనామంలో ప్రార్థిస్తున్నాము.